అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. ఈరోజు మనము ఒక మధురమైన స్టోరీని ఇందాము. ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి ఎంటర్ అయిపోదాము రండి. ఆశయా ఆశయా, చూడు ఈ ప్రకృతి, ఈ ఆహ్లాదకరం, ఆ చక్కటి చందమామ, ఆ స్టార్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. మన లైఫ్లో కూడా మనం ఇంత ఆనందంగా ఉండాలి. అందుకే నీకు తీసుకొచ్చి నేను చక్కగా వివరిస్తున్నాను. మనకు కొత్తగా పెళ్ళయింది కదా, మన మనసులు కలిసిపోయి మన మనసుల్లో ఏ దాపరికం లేకుండా చక్కగా హ్యాపీగా ఉండాలి. అలానేనండి, మీరు ఎలా చెబితే అలా అయినేదాన్ని. అవును కదా. అరే అరే ఆసియా, నువ్వేం తింటున్నావు? పైనాపిల్ అండి. పైనాపిల్ తినాలనిపిస్తుందండి నాకు. అరే, ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు పైనాపిల్ తినకూడదని మీ మమ్మీ కానీ మా మమ్మీ కానీ చెప్పలేదా? లేదండి, వద్దు వద్దు తినకు. దా కూర్చో, నీకోసం ఎంతటి హెల్త్ ఫుడ్ తెప్పించాను చూడు. ఇలా వచ్చి ఇలాంటి హెల్త్ ఫుడ్ తీసుకో. ఎలా అంటే అలా తినకు ఆశయా. అలానేనండి, మీరు చెప్పినట్టు హెల్త్ ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్ అలాంటివే వాడతాను. అలాంటివి వాడితే మంచి హెల్త్గా పిల్లలు పుడతారు మనకు. ఓకేనా? ఓకేనండి. చూడండి, మనకు చక్కటి ఒక బాబు పుట్టాడు. ఇలానే మరొక పాప పుట్టిందనుకోండి, మనం కుటుంబ నియంత్రణ చేయించుకుందాం. ఆ తర్వాత నేను కూడా చిన్నగా ఏదో ఒక జాబు చేసుకుంటాను. అలానే చేసుకుందాం. ఏమండి ఏమండి ఏంటి ఆశయ? చూడండి, మనం అనుకున్నట్టు చక్కగా ఒక పాప ఒక బాబు పుట్టారు. ఆ తర్వాత మనం అలాంటి ఇల్లు కట్టుకోవాలన్న ఒక ప్లానింగ్ మనకు ఉంది కదా. ఇంతవరకు మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఎందుకు అంత తొందర? నీకు తెలియదులేండి. సరే, అలానే చూడు, పిల్లలకి పెళ్ళిడు వచ్చింది. వాళ్ళ చదువులని జాబులని అలానే మనం పట్టించుకోలేదు. వాళ్ళిద్దరికీ మ్యారేజ్ చేసేద్దాం ఆశయ. అలానేనండి, నేనేమంటాను, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వటానికే కదా మనం ఉన్నాము. మంచి సంబంధాలు చూడండి. మనకైతే ఏం తక్కువ లేదు, బాగానే సంపాదించుకున్నాము. మంచి సంబంధాలు చూడమని చెప్పండి. అలానే చూడండి, మన అమ్మాయి పెళ్లి కూతురు డ్రెస్లో చాలా అందంగా ఉంది. అవును కదండి. ఆ జ్యువెలరీ, ఆ అందం చూడండి ఎంత చక్కగా ఉందో. అవునవును, చాలా బాగుంది అమ్మాయి. నీ సెలక్షన్ కదా. అల్లుడు గారు కూడా చాలా అందంగా ఉన్నారు. పిల్లని వాళ్ళు తీసుకెళ్ళటానికి రెడీ అయ్యారండి. తీసుకెళ్ళనియండి. అలానే కాస్త నాకు ఈరోజు అలసటగా ఉంది. వచ్చేపోయేవాళ్ళు, భోజనాలు, వడ్డింపులు, పలకరింపులు. నేను పైకి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుంటానండి. మీరు ఆ టెంటు అవి వైన్ చేసేసి రండి. ఓకేనా? అలానే రాణి గారు. ఏమండి ఏమండి ఏంటి ఆశ? ఏంటి ఏంటి ఏ పని కూడా చేసుకో నువ్వు? అలా అని కాదండి, పిల్లలు బయలుదేరుతున్నారు. నిన్న మొన్నటిదాకా నా ఇల్లు ఎంతో సందడిగా ఉంది. పిల్లలు వెళ్తున్నారంటే నాకెందుకో గుబులుగా ఉందండి. నాకు అలానే ఉంది. కానీ పిల్లలు వెళ్ళాలి కదా, వాళ్ళ జాబుల్లో వాళ్ళు రాణించాలి కదా. వాళ్ళ పిల్లలు చదువులు పోతున్నాయి. అలా అని నువ్వు బెంగ పెట్టుకున్నావు అనుకో, మన పెద్దోడు మన పాప దిగులు పడతారు. నువ్వేమీ అలా ఫీల్ అవ్వకుండా వాళ్ళ ముందు సంతోషంగా నటించు. నాకు దిగులుంది, నేను మటుకు దిగులు పడుతున్నానా చెప్పు? వాళ్ళ ముందు అలా ఫీల్ అవుతున్నానా? నువ్వే చెప్పు. అలానే అండి. ఆశయా ఆశయా, ఏంటండి? నేను అమ్మాయి ఫోటో చూసుకుంటానన్నా. అవునా? అలానే కూతురు మనవరాల ఫోటోలు చూసుకుంటా ఉండు. నీకే అలా కాలక్షేపంగా ఉంది. నాకెందుకో మనసు బరువు అనిపిస్తుంది. కాసేపు అలా వెళ్ళి రామారావు దగ్గర కూర్చొని వస్తాను. సరేనండి, అలానే వెళ్ళిరండి. ఏంటిరా రామారావు, అలా నలతగా కనిపిస్తున్నావు? ఏం చేయమంటావురా? చూడు, నువ్వు నేను పోటీలుగా పడి ఇద్దరిని పిల్లల్ని అలా చదివించాము. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని వదిలిపెట్టి అలా వెళ్ళిపోయారు. వాళ్ళ
జాబులకై వాళ్ళు వెళ్ళారు, కానీ మనం ఒంటరి వాళ్ళమైపోయాం కదరా. చూడు, ఇప్పుడు మనకు ముసలితనం వచ్చింది. ఇది మాకు పసితనం అనిపిస్తుంది. పిల్లలు గుర్తుకొస్తున్నారు. ఎంతసేపు మనం ఇలా చెరువు కట్టకొచ్చి కూర్చోగలము చెప్పు? అవును కదరా, అలానే నాకు మనసు ఇదిగా ఉండి నీ దగ్గరికి వచ్చాను. మనం తప్పు చేశామా? చచ, అలా ఏం లేదు, మనం తప్పు చేయలేదు. కాకపోతే అలా అనిపిస్తుంది. కొంతకాలం పోతే అది కూడా మనసులో నుంచి పోయిద్ది. ఇలానే కాసేపు వచ్చిపోతుండురా, ఇలానే కాసేపు మాట్లాడుకుందాము. అలానే వస్తాను. మా ఆడోళ్ళు ఒంటరిగా ఉండారు, వెళ్తాను. ఆశా, ఆశా, ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను చెప్పుకోండి చూద్దాం. ఏంటే ముసలితనంలో పసితనం వస్తుందో? అవునండి, నా మనవరాలు నాకు ఎలా చెబుతుందో చూసారా? నాయనమ్మ, మనం రోబోలిము కాము, మనుషులం. మనకు ఒక మెదడుంది, దానికి పొదును పెట్టండి. ఎందుకు తాతయ్యని బయటికి పంపించి వాళ్ళు ఇళ్ళ చేత మాటలు ఇన్రాటం? మీరు ఇంట్లో ఏదో ఒక ఛానల్ ఓపెన్ చేసి చక్కగా రన్ చేసుకోండి. ఈరోజు ఇది చేశాము, రేపేం చేయాలి అన్న థాట్ వస్తూ ఉంటుంది. అలా చేసుకోండి. తాతయ్యని బయటికి పంపించొద్దు అని చెప్పేసి అడుగుతుందండి మీ మనవరాలు. సరేలే, అన్నం వడ్డించు, తర్వాత మాట్లాడుకుందాం. అలానే కాదండి, మీకు చెప్పకుండా నేను ఒక పని చేశాను. మనం అలా అనుకోలేదు కదా, మనసులో ఏది దాచుకోకూడదు అని అనుకున్నాము మన పెళ్ళైన కొత్తలో. అబ్బో, ఎన్నాళ్ళకి ముసలితనంలో వయసు మాటలు వస్తున్నాయా నీకు? పిల్లలు పోవటం బాగానే ఉంది, ఏంటేంటో గుర్తుకొస్తున్నాయి. పోండి మరీను. నేనేం చేశానంటే కొసురుకోకూడదు మళ్ళా నా మీద. అలా ఏం లేదులే, చెప్పు. చూడండి, ఇది అత్త కోడళ్ళ రీల్ ఒకటి తీసి పెట్టాను. మంచి యూస్ వచ్చిందండి. అవునా? అప్పుడే ఓపెన్ కూడా చేసావా? అవునండి, మంచి పని చేసావు కదా. దీంట్లో తప్పు పట్టడానికి ఏముంది? బాబు ఫోన్ వచ్చిందండి. ఎళ్ళు తీ. మమ్మీ, నేను వీడియో కాల్ చేస్తున్నాను. చాలా బాగున్నాను కదా. చూడండి, మీరు మాకు ఫీజులు కట్టడానికి ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు, కానీ ఆ ఫీజులు కట్టి మాకు అంతగా చదివించారు కాబట్టి ఈరోజు నేను ఇంతటి ఇన్కమ్ని సంపాదిస్తున్నాను. ఏంటి మమ్మీ, ఏంటో ఛానల్ ఓపెన్ చేశారని విన్నాను. అవునులేరా, అది ఏం లేదులేరా. ఏదైనా కానీ జాగ్రత్త మమ్మీ. ఏం మీకు అంత అవసరం? కాలక్షేపం నానా? ఏంటండి, నిద్రలో నుంచి అంతగా ఉలిక్కిపడి లేశారు? ఏమన్నా పీడకల వచ్చిందా ఏంటి మొబైల్ పట్టుకొని ఎలా చూస్తున్నారు? మంచినీళ్ళు ఇవ్వనా? అలా ఏం లేదు ఆశ. ఎవరో ఒక అమ్మాయి మెసేజ్ పంపించింది. నా భర్తతో నేను కాపురం చేయలేకపోతున్నాను, నాకు ఈ కాపురం వద్దు, నాకు విడాకులు కావాలి అని. అదేంటండి? ఏమో నువ్వు. సరే, వెళ్ళి బయలుదేరదామా? ఏంటి, 12 అయింది టైము. భలే చెప్పారులేండి. 12 అయితే ఏమైంది? ఇల్లు దూలాడుకుంటూ పోతాం. ఈ లోపల ఆ పాప ఏమన్నా అగత్యం చేసుకుంటేను. పదండి, లేవండి. వస్తున్నాను. అమ్మయ్య, ఇల్లైతే దొరికింది. పని పిల్లొచ్చి తలుపు తీసింది. అమ్మా, మీ మేడం గారిని పిలుస్తానండి. ఏంటమ్మా, ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు? ఎవరండి మీరు? ఎవరు ఈ టైంలో వచ్చారు? మేమెవరమో తర్వాత చెబుతాము. ఫస్ట్ మీ ఆయన్ని ఎందుకు నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడో ఏంటో, అసలు ఏంటి నీ ప్రాబ్లం? అసలు మీరెవరు? అర్రే, అప్పుడే మీరెవరు అంటున్నావేంటమ్మా? మాకు మెసేజ్ పెట్టలేదా? 12 మెసేజ్ పెట్టావు కదా. ఏమయ్యా రాజు, ఏంటి మా అమ్మాయిని విడాకుల దాకా తీసుకొచ్చావు? ఏం చేసింది అంత పెద్ద తప్పు మా అమ్మాయి? నేనేం చెప్పేది సార్, మీరే అడగండి. ఏమ్మా, నిన్నే అడగమంటున్నారు. అలా ఏం లేదు సార్, ప్రతిదీ తెచ్చిస్తాడు, ఏం కావాలంటే అది చేస్తాడు.
ఇప్పుడు నాకు చికెన్ పకోడీ ఇష్టమన్నాను అనుకోండి, ఇప్పటికిప్పుడు రేత్రి 1 గంట అయింది, ఏ టైంలో ఎక్కడైనా చికెన్ తీసుకొచ్చి వంట చేసి పెడతాడు. అంతటి ప్రేమ. మరి అంతటి ప్రేమ అంటున్నావు, మరి ఏం జరిగిందమ్మా మీ ఇద్దరి మధ్యలో? ఏం జరిగిందంటే సార్, నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు జీతం ఎక్కువ ఉంది. ఆయన ఇంట్లోనే ఉండి చేసుకుంటారు, నేను కొంచెం బయటికి వెళ్ళి చేస్తాను అంతే. దాన్ని నేను ఎప్పుడన్నా తప్పు పట్టానా? నువ్వు ఎవరి భార్య అంటారు? రాజుగారి భార్య అంటారు, అవునా? దాన్ని నేను ఎప్పుడు తప్పు పట్టలేదే. మరి ఏంటమ్మా మీ ఇద్దరి ప్రాబ్లం? ఆపండి, నేను ఒకటి అడుగుతాను, చెప్తారా? ఏంటండి? ఏంటా? మీరు దాంపత్య జీవితాన్ని సవ్యంగా సాగిస్తున్నారా? అది మా పర్సనల్ మ్యాటర్. ఏంటి మీరు అడుగుతారు? అలా అడుగుతారు కాదమ్మా, అడగవలసి వచ్చింది అడిగాను. సరిపోని నాన్న, ఎలా ఉంటున్నారు? 6 నెలలు సార్. 6 నెలల 17 రోజులు అంటే రోజులు కూడా లెక్క పెట్టుకుంటున్నావు కదా. ఒక బెడ్ మీద పడుకొని నువ్వు ఆ వైపు, తను ఈ వైపు పడుకొని, అలా ఇది కాపురం కాదమ్మా. ఇది మనకు దేవుడు ఇచ్చిన వరం. చూసారా, మీరు కమ్యూనికేషన్ దూరం అయ్యి మీకు ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు చెప్పు, ఎవరిలో తప్పు ఉందంటారు? గ్రీన్ బటన్ నొక్కుద్దామా, ఎల్లున్నా రెడ్నా? ఇప్పుడు మీరు చెప్పండి. సార్, మేడం, మీరేమనుకోకపోతే మీరే మాకు ఈరోజు ఎల్లో బటన్ మీరు వచ్చి మా కళ్ళు తెరిపించారు, మా పచ్చని కాపురాన్ని నిలబెట్టారు, మా చక్కటి లైఫ్ని నిలబెట్టినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇక మీరు వెళ్తే మేము ఇంట్లోకి వెళ్ళిపోతాము. చూసావంటే వాళ్ళకి ఇంకా తొందరగా ఉంది. బయలుదేరదాంరా. వస్తున్నానండి. ఏంటిరా రామారావు, నన్ను మర్చిపోయావు కదరా? చాచా, అలా ఏం లేదురా, నిన్ను కలవటానికి కదా వచ్చాను. అవునా? మరేమో ఏం లేదురా, ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది మా ముసలిది, దానివల్ల కొంచెం బిజీ అయిపోయాము. ఉన్న వాస్తవం చెప్పాలి కదా. ఏం చేస్తున్నారా? ఎదుటి వాళ్ళ సమస్యలు తీరుస్తున్నాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏంట్రా, ఏం చేస్తున్నారు? ఈరోజు ఒక చిన్న సమస్య. ఒక అమ్మాయి మ్యారేజ్ అయ్యి అత్తారింటికి వచ్చింది. ఆ అమ్మాయికి మంచి హ్యాండ్ బ్యాగ్స్ కుట్టి సేల్ చేయటం చాలా ఇష్టం. కానీ అత్తగారు దాన్ని ససేమిరా అంటున్నారు. ఎందుకంటున్నారంటే, మనది రిచ్ ఫ్యామిలీ అమ్మా, నువ్వు బయటికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం ఏం లేదు అన్నట్టుగా సర్ది చెప్తున్నారు. ఆ అమ్మాయి ఈరోజు నాకు మెసేజ్ పెట్టిందిరా, కొంచెం మా వారికి మీరన్నా నచ్చ చెప్పండి ప్లీజ్. నాకైతే ఫస్ట్ నుంచి చాలా కోరిక ఉంది, మంచి సంబంధం వచ్చిందని మా వాళ్ళు మ్యారేజ్ చేశారు సార్ అని. ఇప్పుడు మా ముసలిదాన్ని తీసుకొని బయలుదేరాలి. ఏమే ఆసియా, బయలుదేరు. అసలే ఆ బాబు డాక్టర్, టయానికి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారనుకో, మనము వెళ్ళి కూడా వృధా అయ్యిద్ది. వస్తున్నానండి, తలుపుకు తాళం వేయొద్దా? వేసి రావాలి కదా. రా తొందరగా రా. అమ్మో, డాక్టర్ దగ్గరికి వచ్చాను, మాట్లాడటానికే భయం వేస్తుంది. ఏమంటారో ఏమో, ధైర్యం తెచ్చుకోవాలి. ఏమండి డాక్టర్ గారు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. నా ప్రాబ్లం ఏం లేదండి, నీతో ఒక మాట మాట్లాడటానికి వచ్చాను నాన్న నేను. ఏం మాట్లాడటానికి వచ్చారు? ఏం లేదు నాన్న, రోజా ఉంది కదా మనమ్మాయి, అదే మీ వైఫ్, తనకు కాస్త హ్యాండ్ బ్యాగ్స్ అవి కుట్టి సేల్ చేయటం మొదటి నుంచి చాలా ఇష్టమంట. పోనీ బాబు, ఏమైద్ది, చేసుకొని తప్పే ఉంది నాన్న. వాళ్ళ ఇష్టాన్ని కూడా మనం గౌరవించాలి కదా. గౌరవించాలి సార్, నాకు తెలుసు, చాలా మంచి వ్యక్తి. కాకపోతే మా మమ్మీ నచ్చటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు. తల్లి పెళ్ళామా అన్నట్టుగా ఉన్నావు కదా నాన్న, అందుకని మమ్మీని కూడా హ్యాపీగా చూడాలి, ఇటు పెళ్ళాన్ని కూడా హ్యాపీగా చూడాలి. అందుకని చెప్పేసి తనకు వీలు కుదిరినప్పుడు 1, 2 అలా కుట్టుకొని యూట్యూబ్లో పెట్టమను. ఇటు వ్యూస్ పెరిగిద్ది, తన బిజినెస్ పెరిగిద్ది. ఏదో మనకు అలా బాగుంటుంది, తను హ్యాపీగా ఉంటుంది. పేరు తనది పెట్టకుండా, తను కనిపించకుండా బిజినెస్ చేసుకోమను. అలా చెప్పు నాన్న. ఓ
చాలా మంచి ఐడియా ఇచ్చారు. థ్యాంక్స్ అండి. అలా ఏం లేదులే నాన్న, ఉంటాను. ఏం రోజా, నీకేంటి చక్కగా ఇంట్లో చక్కగా హ్యాపీగా ఉండమంటే నువ్వేంటి బ్యాగులు కుడతాను అవి కుడతానంటావు? మీకు అలానే అనిపించిద్దండి. మనిషికి ఒక కోరిక అనేది ఉంటుంది, దాన్ని రిచ్ అవ్వాలని కోరిక ఉంటుంది. ఎందుకండి నాకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు? చూడు రోజా, నీకు నేనేం డిస్టర్బ్ చేయటం లేదు. చక్కగా అమ్మకు కనిపించకుండా మెటీరియల్ తెచ్చుకొని కుట్టుకొని యూట్యూబ్లోనంట పెట్టుకో. అలా పెట్టుకుంటే నీకు వ్యూస్ పెరిగిద్ది, నీ సంతోషానికి హ్యాపీనెస్ ఉంటుందని ఆ పెద్దాయన చెప్పిళ్ళారు. ఆయన మాటకి గౌరవించి నీకు ఇస్తున్నాను, ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. కానీ మా అమ్మని మటుకు ఇబ్బంది పెట్టొద్దు, ఓకేనా? థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. కొంతకాలం తర్వాత రోజా వాళ్ళ భర్త హాస్పిటల్లో దివాలా తీసింది. ఏదో ఒక ప్రాబ్లం వల్ల అలా హాస్పిటల్కి రోగిలు ఎవరూ రావటం లేదు. అమ్మ రోజా, ఏదో నువ్వు అలా బ్యాగులు కుడతా ఉన్నావు కదా, అవి ఏదన్నా బిజినెస్లా పెట్టుకుందామమ్మా. ఎలా ఇల్లు గడిచిద్ది చెప్పు? మనకున్న ఆస్తిపాస్తులన్నీ కబ్జా చేసుకున్నారు దొంగ నా కొడుకులు. ఏం చేద్దామంటావమ్మా? అలా ఏం లేదు అత్తయ్య గారు, మీరేం దిగులు చెందకండి. నేను ఆ హ్యాండ్ బ్యాగులు కుట్టటము ఎప్పుటాల నుంచో మొదలుపెట్టాను. అలా బిజినెస్ నడుస్తూనే ఉంది. దాన్ని మనం కొంచెం ఇంప్రూవ్ చేసుకుందాము. ఏం కాదు, మనకున్న వస్తువుల్లో ఏదో ఒక వస్తువు తీసుకెళ్ళి కుదవబెట్టి కొంచెంగా డబ్బులు తెచ్చుకొని బిజినెస్ని పెంచుకుందాము. చూసారా, మనకు ఇష్టమైనది, మనకు చేతనైన దాన్ని వెనక్కి పడేయకూడదు. దాన్ని ముందడిగేసి మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది ఆ పెద్దాయన పెద్దమ్మ నాకు ఇచ్చేసి హెల్ప్ చేశారు. వాళ్ళని మనం కృతజ్ఞతలు చెప్పాలి. అలానమ్మా, ఇంటికి వెళ్ళొద్దాంలే ఒకరోజు. ఏమైంది, మనం వెళ్ళి మెటీరియల్ తెచ్చుకుందాము పదా. అలానే నత్తయ్య గారు, చాలా సంతోషంగా అనిపిస్తుంది మనకు. ఏమే పదా, కాస్త అన్నం వడ్డించు. అబ్బా, ఈ ప్రాబ్లాలు సాల్వ్ చేసి చేసి నా తలకాయ అయితే ఏడెక్కిపోయింది. అయ్యో అయ్యో, అలా అంటారేంటండి? మనం ఎలా సాల్వ్ చేస్తున్నాము, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ దీవెనలు మన బిడ్డలకి ఎలా అందుతాయో తెలుసా? అలా ఎప్పుడూ అనుకోకండి. సరే సరేలే పదా, కథ కంచికి మనం ఇంట్లోకి అన్నట్టుగా ఉంది. అలా అని నేను అంటం లేదు లేవే, ఏందో అలా చికాకు అనిపించింది ఈ రోజు మనసుకి. ఏమిటి ఏమిటి డాడీ ఇలా మాట్లాడతారు? నేను లా చదువుతానంటున్నాను, తను నాకు డాక్టర్ చదవాలంటున్నారు. నాది చిన్నప్పటి నుంచి కోరిక. ఎందుకు ఇలా అంటున్నారు నాకే అర్థం కావడం లేదు. నేను ఆ తాతయ్య అమ్మమ్మలకు చిన్న మెసేజ్ పెడతాను, తను ఏం సలహా ఇస్తారో చూద్దాము. ఆ సలహా వల్ల నేను మారాలను, డాడీ మారాలను చూద్దాము. చూడు నాన్న, నీకు నేను చెప్పే అంతటి వాడిని కాదు. నాకు నా మొబైల్లో ఈరోజు ఒక చిన్న మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ కోసం మీ దగ్గరికి వచ్చాను. నా ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేస్తావు అనుకుంటున్నాను. ఏంటండి, ఏంటి ఆ ప్రాబ్లం ఏమిటి? ఏం లేదు నాన్న, జోస్న అనే పాప మీ పాపే కదా? అవును, మా పాపే. తను లా చదువుతానంటుంది. మరి మీరెందుకు అది కాదు అని అంటున్నారు? అది నా ఇష్టం అండి, నా డబ్బు ఖర్చు పెట్టి నేను చదివిస్తున్నాను. అలా అనకూడదు నాన్న. తను లా చదివి నాలాంటి ఆడపిల్లల్ని ఎంతోమంది ఇలా హత్యలు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు. వాళ్ళని నేను గుణపాఠం చెప్పాలి, నేను లా చదవాలి అని ఆ అమ్మాయి అంతగా తప్పిస్తుంది. మనం ఒక్క అవకాశం ఇద్దాం నాన్న. ఆలోచించు నాన్న. చూద్దామండి, నా ఆలోచించి చెబుతాను. ఏమిటి నాన్న, అలా ఎందుకు నువ్వు డిస్టర్బ్ అవుతావు? నేను లా చదువుతాను డాడీ, నా గోల్ ఇది అని చెబితే నేనేమంటాను? నేనేమనను. నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు నాన్న, చదువుకో. చూడండి డాడీ, నాకు మొదటి నుంచి ఇలా లా చేయాలన్న కోరిక, నన్ను చేయనీయండి. అలా ఏం లేదు నాన్న, నీ ఇష్టం వచ్చిన చదువు చదువుకో. నీకు నేను డబ్బు ఖర్చు పెట్టి చదివిస్తాను. జగమంత కుటుంబం నాది అని ఇంతమంది ప్రాబ్లాలు సాల్వ్ చేస్తున్న తాతయ్య అమ్మమ్మలకు హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఇది మేము ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు. షేర్ చేయండి,
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.